హాయ్ అండి. మీలో ఎంతమందికి తెలుసండి బంగాళదుంప చిప్స్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని? చాలామందికి ఇప్పుడు ఈ పాటికి తయారు చేసే ఉంటారు. నేనైతే ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. మనం ఇంట్లోనే మనకి ఇది చెక్కుకునేది ఉంటుంది కదండి. మన బంగాళదుంపలు చెక్కిన తర్వాత దీంతో ఇలా గీసేస్తే ఇలా వస్తాయి, మనకి ఇలాగా వస్తాయి, చక్కగా వచ్చేస్తున్నాయి, చాలా సన్నగా వచ్చినాయి. నేనైతే ముందు శుభ్రంగా కోసేసి కడిగేసాను. శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇదిగోండి, ఇంకేమీ కలపలేదు, నేను మామూలుగా కోసి కడిగాను అంతే. కడిగేసి ఇదిగోండి ఇలాగైతే నూనెలో మనం వేగించుకోవడమే. వేగించుకున్న తర్వాత అప్పుడు వీటిని మనం కొంచెం దోరగా వేగించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి నేను వేగించాను ఆల్రెడీ. ఇదిగోండి చాలా బాగా వచ్చినాయి, కరకలు ఆడేస్తున్నాయి. వీటిల్లో మనం ఏం చేయాలంటే ఇవన్నీ వేగించిన తర్వాత మీకు సౌండ్ వినిపిస్తుందని చెప్పి చూసారా ఎంత గల్లు అంటున్నాయి కదా. అసలు ఎక్కడ నూనె లేదు, ఏమీ లేదు, చక్కగా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇందులో మొత్తం వేగిన తర్వాత కొంచెం లైట్గా ఉప్పు కారం వేసేసుకొని కలిపేసుకోవడం అండి. పిల్లలకి చాలా మంచిగా ఉంటాయి. బయట కన్నా ఇంకా మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు. మనకు ఆలు ఉంటే సరిపోతుంది, పోయి బంగాళదుంపలు ఉంటే సరిపోతుంది. ఇలా కోసేసుకోవడం, ఇలా వేగించేసుకోవడం, ఇలా చేసుకుని దీంట్లో లైట్గా ఉప్పు కారం అన్నీ వేసేసుకుని పిల్లలకి స్నాక్స్ కింద పెట్టేసుకోవడం. చాలా బాగా వచ్చినాయండి నిజంగా. నేను ఇందులో ఉప్పు కారం వేసేసి మనం తినుకోవడమే. కావాలంటే మసాలా పొడులు ఇవన్నీ మీకు అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే సింపుల్గా అయితే చాలా గలగలు కూడా ఆడుతున్నాయండి. బాగా వేగించక్కర్లేదు, కొంచెం నూనెలో వేస్తే కొద్దిగా మరీ పెద్ద మంట ఎట్టకండి, మరీ కొద్దిగా చిన్న మంట కాదు, మీడియంలో చూసుకుంటూ వేగించుకోవడం. ఎందుకంటే బంగాళదుంప పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇలా వేగిపోతాయి. ఇలా కలర్ వచ్చేదాకా వేగించుకోవడం, మనం తీసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఉప్పు కారం వేసుకొని తినేయడమే. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మట్టికి మర్చిపోకండి. అలాగే బంగాళదుంప చిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి.